హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరియు రెసిపీ. ఈరోజు నేను బ్రెడ్తో ఒక మంచి స్వీట్ చేయడం చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్లో. దానికి నేను 300 ml మిల్క్ తీసుకున్నాను. అది ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టాను. అది ఇంకా కొంచెం బాగా ఉడకాలి. ఇది బాగా ఉడుకుతుంది కదా, ఇందులోని లైట్గా ఇలాచీ పౌడర్ వేయాలి. తర్వాత నేను ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. అది వేస్తున్నాను ఇందులో. షుగర్ మనకి టేస్ట్ తగ్గట్టుగా తీసుకోవచ్చు. మధ్యలో ఒకవేళ తక్కువ అనిపిస్తే చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని ఒక 5 or 6 అలాగా ఆల్మండ్స్ కట్ చేసి వేస్తున్నాను. అలానే కొన్ని జీడిపప్పు ఫ్రై చేసి వేస్తున్నాను. ఇవి మన టేస్ట్ తగ్గట్టుగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, అది వాటర్లో మిక్స్ చేసి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా కొంచెం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. చూసారా, కార్న్ఫ్లవర్ వేయగానే థిక్ అయిపోయింది. ఒక 1 minute ఇంకా కొంచెం అలా బాయిల్ చేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది థిక్ అయింది, ఇలా ఉంటే చాలు. ఇది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను ఒక 4 తీసుకున్నాను బ్రెడ్ స్లైసెస్. దీన్ని ఇప్పుడు నేను ట్రయాంగిల్గా కట్ చేస్తాను. ఇలా ఇప్పుడు ట్రయాంగిల్గా కట్ చేసుకున్నాను. నూనె బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ ఎర్రగా వేగిపోవాలి. ఇలా వేగాక తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టాలి. కాసేపు చల్లారాక ఇవి గట్టి పడిపోతాయి, బాగానే క్రిస్పీగా అయిపోతాయి. సో ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలా బ్రెడ్ స్లైస్ని మనం ఇక్కడ ఇలా పెట్టుకొని ప్లేట్లోని మనం రెడీ చేసుకున్న మిల్క్ చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్ని దానిపైనుంచి వేయాలి. చల్లారితే ఎంత థిక్ అయిపోయిందో చూసారా, మొత్తం వేసుకోవాలి. రెడీ అయిపోయింది బ్రెడ్ తాలూకా మంచి స్వీట్. దీన్ని షాహి టుక్డా అంటారు. సో ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లోని. చాలా టేస్టీ ఐటమ్ ఇది, మంచి డెజర్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి స్వీట్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాను.